హలో ఎంటర్‌ప్రెన్యూర్స్. హైదరాబాద్ సిటీకి విశాఖపట్నం నుంచి, బెంగుళూరు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళు 10థ్, ఇంటర్ ఏదో కలిసి చదువుకున్నారు. లేదా ఇంతకుముందు ఒక కంపెనీలో వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ ఏదో పర్సనల్ పనులకి ఒకళ్ళు బెంగుళూరు నుంచి, ఒకళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. వీళ్ళిద్దరూ ఈవినింగ్ 4, 4:30 ఆ టైంలో కలుసుకుందాం అనుకున్నారు. ఈ కలుసుకునే టైము చాలా ఆడ్ టైం. ఎందుకంటే ఆ టైంలో ఏ హోటల్స్, రెస్టారెంట్స్ ఫుడ్ సర్వ్ చేయవు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్స్, అంటే లోకల్గా వాళ్ళకి హౌస్ కానీ ఏదీ లేదు, రెంటెడ్ హౌస్ కానీ ఓన్ హౌస్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. వీళ్ళు మళ్ళీ 6 o'clock అయ్యేసరికి ఒకరు ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోవాలి, ఒకరు ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరూ 6:30 4 నుంచి 6:30 వరకు ఒక 2 to 3 hours లేదా ఒక 1.5 hour నుంచి 2 hours కూర్చొని ఎక్కడైనా మాట్లాడుకోవాలి. ఎక్కడ మాట్లాడుకుంటారు? యాజ్ వి డిస్కస్డ్, అది రెస్టారెంట్ టైం కాదు. అలాగే ఒక్క 2 hours హోటల్ రూమ్ తీసుకొని కూర్చొని మాట్లాడలేరు. ఇద్దరికి నో ఓన్ హౌస్ లేదా రెంటెడ్ హౌస్ లేదు ఆ సిటీలో. లేదు, సాయంత్రం 4 to 6.5 వరకు ఒక టీ షాప్ దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు. 2 hours, 2.5 hours ఒక టీ షాప్ ముందు కూర్చొని చాలామంది వస్తుంటారు, టీ తాగుతుంటారు, దమ్ము కొడుతుంటారు. అంతా ఎన్విరాన్మెంట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోలేరు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఉండే సొల్యూషన్ మనం ఏం చేయగలం? ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కన్సిడర్ చేసి మీరైతే ఒక బిజినెస్ ఐడియా ఏం ఆలోచిస్తారు ఒక్కసారి ఆలోచించండి. బట్ హియర్ మై సొల్యూషన్ ఈస్ వీ కెన్ గో విత్ ఏ కాఫీ షాప్. ఇండియాలో ఆల్రెడీ ఒక 2 నుంచి 3 పెద్ద కార్పొరేట్ చైన్స్ ఉన్నాయి. వీళ్ళు మాత్రమే ప్రతి సిటీలో, ప్రతి లొకేషన్లో ఈ కాఫీ షాప్ చైన్స్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు. మిగిలినవన్నీ కూడా నాన్ కార్పొరేట్. ఎందుకు నాన్ కార్పొరేట్? బికాస్ ఆఫ్ ది బ్రాండింగ్. వాళ్ళు లోకల్లో ఒక కాఫీ షాప్ ఓపెన్ చేస్తే చాలు, లేదా హైదరాబాద్లో ఒక 2-3 కాఫీ చైన్స్ ఓపెన్ చేసుకుంటే చాలు అనుకున్నారు తప్పంచి ప్రతి సిటీలో, ప్రతి లొకేషన్లో కాఫీ షాప్ ఓపెన్ చేయాలని కొందరు అనుకోలేదు. సో కార్పొరేట్ 2-3 ఉంటే నాన్ కార్పొరేట్ కొన్ని లక్షల కాఫీ షాపులు ఉన్నాయి ఇండియాలో. అయితే స్టిల్ అందులో కూడా ఇంకా మనం ఏవైనా కొత్తగా ఇన్నోవేటివ్గా తక్కువ బడ్జెట్లో చేయగలము అనుకుంటే వీ కెన్ గో ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్స్. ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్స్? యూజువల్గా మనం కాఫీ షాప్కి వెళ్ళామంటే 250 రూపీస్ మినిమంతో స్టార్ట్ అవుద్ది. 250 రూపీస్ మినిమం. లేదు అంటే ఎంత లేదన్నా 200 రూపీస్తో అయినా ఒక కాఫీ స్టార్ట్ అవుతుంది కాఫీ షాప్లో వెళ్ళి కూర్చుంటే. బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ అనేసరికి మనం ఇక్కడ మినిమం 100 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. 250 రూపీస్ ఎఫోర్డ్ చేయలేరు అని కాదు, కానీ ఈ అన్టాప్డ్ మార్కెట్ కూడా చాలా ఉంది. సో 100 రూపీస్లో మనం ఒక కాఫీ షాప్ ఓపెన్ చేయగలమా? మినిమం కాఫీ రేట్ కానీ, యావరేజ్ కాఫీ రేట్ కానీ, లేదంటే ఎంటైర్ మెనూ మనం 100 రూపీస్లో డిజైన్ చేయగలమా అన్నది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న స్టార్ట్అప్ ఐడియా. సో అవర్ ఐడియా ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ని ఇండియాలో ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? రెంట్లు ఎంత లేదన్నా ఒక 5 lakhs, కాఫీ ఎక్విప్మెంట్స్ అవి ఒక 5 lakhs, రా మెటీరియల్ కాఫీ బీన్స్, షుగర్స్, క్రీమ్, మిల్క్, ఎక్విప్మెంట్స్ అవంతా చూసుకొని ఇంకొక 5 lakh. బేసిక్గా ఇంటీరియర్ కానీ ఇవన్నీ సెటప్ చేసుకోవాలంటే ఒక 10 lakh అవుతుంది. అండ్ కొంచెం మార్కెటింగ్కి వాటికి అడ్వర్టైజ్ చేసుకున్న ఇంకొక 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ 20-30, సో 30 lakhలో మనం ఒక కాఫీ షాప్ ఓపెన్ చేయొచ్చు. యూజువల్గా ఇండియాలో ఇందాక మనం చెప్పుకున్నట్టు కార్పొరేటివ్ కాకుండా, నాన్ కార్పొరేటివ్ కాకుండా ఆ మిడ్ సెగ్మెంట్లో మనం ఒక కాఫీ షాప్ స్టార్ట్ చేయాలంటే ఎంత లేదన్నా ఇండియాలో ఏ లొకేషన్లో అయినా 1 crore బడ్జెట్ అవుతుంది. మినిమం 1 crore బడ్జెట్ అవుతుంది. అయితే ఇది మన స్పేస్ని బట్టి, లొకేషన్ బట్టి 30 lakh నుంచి ప్రాబబ్లీ 40 lakhs డీవియేషన్ ఉండొచ్చు, కానీ 60 lakh 70 lakh అయితే అవ్వదు. సో బడ్జెట్ మన కంట్రోల్లో ఉండి వర్కౌట్ చేసుకోగలమంటే 30-40 lakhలో కూడా మనం ఒక కాఫీ షాప్ని ఇండియాలో స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే దానికి సేల్స్ ఎలా చేస్తాం? 100% ఏ మోడల్కైనా సేల్స్ ఎలా ఉంటాయి? ప్రాపర్గా లాంచ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పిఆర్ ప్రోగ్రామ్స్, పబ్లిసిటీ చేసుకోవాలి, కూపన్స్, డీల్స్, డిస్కౌంట్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి వచ్చిన వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ టేస్ట్. ఎప్పుడైతే మీరు సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తారో
కస్టమర్ తాలూకా రిటెన్షన్ అలాగే పెరుగుతుంది. సో సేల్స్ చేసుకోవడానికి ఇక్కడ మనకు 100 పాయింట్లు మాట్లాడుకోవచ్చు. బట్ అవుట్ ఆఫ్ ద లైన్ ఏంటి అంటే లాంచ్, పిఆర్, కూపన్స్, టేస్ట్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే సేల్స్ రిపీటెడ్గా జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ మార్కెటింగ్. ఈరోజు ఏ బిజినెస్ అయినా మార్కెటింగ్ చేసుకోవాలంటే ఓన్లీ సోషల్ మీడియా సరిపోతుంది. ఆర్ఎల్స్ ఎగ్జిస్టింగ్ కార్పొరేట్ కంపెనీస్ ఏవైనా ఉన్నాయి అంటే వాటితో టైఅప్స్ పెట్టుకోవచ్చు. లేదు నియర్ బై ఏమైనా ఇంజనీరింగ్, ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయంటే వాళ్ళకి కూడా మళ్ళీ కూపన్స్, డిస్కౌంట్స్ ఏదోటి ఇవ్వచ్చు. లేదంటే చిన్న చిన్న కాంపిటీషన్స్, క్విజ్, లేదంటే ఓపెన్ మైక్ డిస్కషన్స్, పబ్లిక్ ఫారమ్స్, పొలిటికల్ డిస్కషన్స్, బుక్ రీడింగ్ సెషన్స్, ఇటువంటివన్నీ కూడా మనం మార్కెటింగ్ యాక్టివిటీలో ప్లాన్ చేసుకొని క్యాంపెయిన్ రన్ చేస్తే దానికి తగ్గట్టు కూడా కన్జ్యూమర్స్ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. సో మార్కెటింగ్లో కూడా మనం ఒక 100 స్ట్రాటజీస్ మాట్లాడచ్చు. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్లో రెవెన్యూస్ కనుక మనం ఆలోచిస్తే ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ అందరూ కూడా 250 రూపీస్ నుంచి 400 రూపీస్లో యావరేజ్గా ఒక కాఫీని సెల్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఒక కాఫీకి అయ్యి మేకింగ్ కాస్ట్ ఎంత అంటే 15 నుంచి 20 రూపీస్ మాత్రమే. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద బ్రాండింగ్, బికాస్ ఆఫ్ ద రెంట్స్, ఇంటీరియర్, వాళ్ళ బ్రాండ్కి ఉండే పొజిషనింగ్ని బట్టి వాళ్ళు 400 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. బట్ మనం ఏం చేద్దాం, దీన్ని ఓన్లీ 100 రూపీస్లో సెల్ చేద్దాం. ఓన్లీ 100 రూపీస్ కాఫీ, లేదా ఒక 150 రూపీస్కి కాఫీ అండ్ కాంబో. ఈ 2 రేట్సే పెట్టండి ఎంటైర్ మెనూలో. డిఫరెంట్ రేట్స్ వద్దు. ఓన్లీ 2 రేట్స్, 100 రూపీస్ ఆర్ఎల్స్ ఏదైనా ఒక కాంబో ఉందనుకోండి ఓన్లీ 150 రూపీస్. సో దీనివల్ల ఏంటి, ఫుట్ఫాల్ బాగా పెరుగుతుంది, కన్జ్యూమర్స్ పెరుగుతారు. వచ్చి ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చొని కాఫీ తాగి, స్నాక్ తిని, ఒక బుక్ చదువుకొని, లేదంటే వర్క్ చేసుకొని, ఆర్టికల్స్ రాసుకొని, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకునే ఫ్రీలాన్సర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ 100-150 రూపీస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో 150 రూపీస్కి మీరు స్నాక్ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఇస్తున్నారు, ఏసీ యాంబియన్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఫుట్ఫాల్ బాగా పెరుగుతుంది. అండ్ కన్జ్యూమర్ మైండ్ సెట్ కూడా ఏమవుతుంది, ఓకే మనకి ఇక్కడ అఫోర్డబుల్గా ఉంది, మనం రెగ్యులర్గా ఈ కాఫీ షాప్ని విజిట్ చేద్దాం అనుకుంటారు. ఇలా చేసుకోగలిగితే ఈ 100 నుంచి 150 రూపీస్ కనుక మనం చేసుకోగలిగితే కాఫీస్ మోస్ట్లీ వెళ్ళేవి, కాంబోస్ 4 స్నాక్స్, కుకీస్ ఇటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే ఈ 3 నుంచి మనకు మేజర్ రెవెన్యూ. కాఫీ షాప్లో మేజర్ ప్రాఫిట్ వచ్చేది కాఫీలోనేనండి. ఎందుకంటే శాండ్విచ్, కుకీ, లేదంటే బ్రౌనీ కానీ ఇంకొకటి కానీ అవి కూడా బయట నుంచి తీసుకొచ్చి హీట్ చేసేస్తారు. వాటి మీద పెద్దగా మార్జిన్ కనబడదు. బట్ జస్ట్ కాంబోలో మాత్రం వాటిని సెల్ చేయగలం. బట్ కాఫీ మీ కాఫీ షాప్లోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి కాఫీ బీన్స్ మీద, తీసుకొచ్చే షుగర్ మీద, తీసుకొచ్చే మిల్క్ మీద, మేకింగ్ ప్రాసెస్ మీద మీ బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. మిగిలిన 3 మీద బడ్జెట్ మీ కంట్రోల్లో ఉండదు ఇనీషియల్గా. సో ముందు కాఫీ మీద ఎక్కువ మార్జిన్స్ కనిపిస్తాయి కాబట్టి అది 100 రూపీస్, ఏదైనా కాంబో అంటే 150 రూపీస్ కనుక చూపించగలిగితే బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ బాగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం రెవెన్యూస్ని చూసుకుంటే ROI ఇందాక మనం చెప్పినట్టు 20 రూపీస్ ఒక కాఫీకి ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం సెల్ చేస్తుంది 100 రూపీస్కి. మన ఎంప్లాయీ ఖర్చులు, కరెంటు బిల్లు, ఇంటర్నెట్, వైఫై, మెయింటెనెన్స్ అన్నీ కలుపుకున్న 50 రూపీస్ ఖర్చు అయింది అనుకుందాం. నేను స్టిల్ ఇంకొక 50 రూపీస్ మనకి ఇక్కడ మార్జిన్ కనిపిస్తుంది. ఇంటూ పెర్ డే ఫుట్ఫాల్ ఎంత వస్తుంది మనకి, 100 కన్జ్యూమర్స్ వస్తే 5000 రూపీస్ అవుతుంది. లేదు 500 కన్జ్యూమర్స్ వస్తే 25,000 అవుతుంది. ఇంత ఫుట్ఫాల్ని మనం పెర్ డే క్యాప్చర్ చేసుకోగలిగితే ఎవ్రీడే రెవెన్యూ కూడా ఒక కాఫీ షాప్, బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ మీద 25,000 రూపీస్ దాకా తీర్చు. సో యావరేజ్గా చూసుకున్న మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 18 నుంచి 24 మంత్స్లో బ్రేక్ ఈవెన్స్ చేసుకోవచ్చు. సో ఇది చాలా రైట్ టైం అండి. ఏ బిజినెస్ అయినా సరే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వితిన్ 18 to 24 మంత్స్లో తిరిగి మనం వెనక్కి తీయగలిగితే అది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఈ 18 to 24 మంత్స్లో ఎంత రెవెన్యూ చేస్తాం, దానికి తగ్గట్టు మన రెంట్స్, ఎక్స్పెన్సెస్ ఏంటనేది మనం తీసుకునే లొకేషన్ బట్టి రివర్స్ ఇంజనీరింగ్లో కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మోడల్ ROIలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. తర్వాత వీటి మార్కెట్. ఇండియాలో ఇంతకుముందు టీ కన్జ్యూమర్స్ ఎక్కువ ఉండేవారు, గ్లోబల్లీ కాఫీ సేల్స్ ఎక్కువ. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్, యూరోపు, అమెరికా వీళ్ళందరూ కూడా ఎక్కువగా కాఫీ కన్జ్యూమ్ చేస్తారు. మన ఏషియన్ కంట్రీస్ టీ కన్జ్యూమ్ చేస్తారు. బట్ ఇండియాలో ఇది ఏమైందంటే సేమ్ రివర్స్ అయింది. ఇండియాలో కూడా కాఫీ కన్జ్యూమర్స్ పెరిగిపోయారు. ఇది గ్లోబల్లీ బెస్ట్ సెల్లింగ్ బెవరేజ్. బట్ ఇవాళ మార్కెట్ సైజ్ ఎలా వచ్చిందంటే ఇండియాలో కూడా యావరేజ్గా ఖాళీగా ఉన్నారనుకోండి, కాఫీ షాప్లో కూర్చొని ఓ కాఫీ తాగి ఒక పుస్తకం చదువుకుంటున్నారు. లేదా ఆఫీస్లో బాగా స్ట్రెస్గా ఉందనుకోండి, కాఫీ షాప్లో కూర్చొని 2-3 గంటలు పని చేసుకుంటున్నారు. అంటే కాఫీ షాప్స్
కాఫీ కన్జంప్షన్, కాఫీ బీన్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చూసుకుంటే మార్కెట్ చాలా పెద్దది. ఇంకా పెరిగే మార్కెట్ కానీ తగ్గే మార్కెట్ కాదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరు కాఫీ తాగడం మానేరు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరు టీలు తాగడం మానేరు. బట్ ఇక్కడ మనం కాఫీ గురించి మాట్లాడతాం కాబట్టి ఇండియాలో ఇంతకుముందు టీ ఎక్కువ తాగేవారు, ఇప్పుడు కాఫీ ఎక్కువ తాగుతున్నారు. సో కాఫీ కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు కాబట్టి మనం B2Cలో మన ఓన్ మర్చెండైజ్ కానీ, లేదంటే కాఫీ బీన్స్ కానీ, కాఫీ మగ్స్ కానీ ఇటువంటివి కూడా డిజైన్ చేసి సెల్ చేసుకోగలిగితే, కాఫీ మేకింగ్ మెషిన్స్, వీటి ద్వారా కూడా మనకి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. సో ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే మార్కెట్ ఈజ్ గ్రోయింగ్. ఇంతకు ముందుతో పోలిస్తే 30-35% ఒక 4-5 years బ్యాక్కి వాళ్ళకి 35% కాఫీ సేల్స్ పెరిగాయి. సో అలా చూసుకుంటే మనకి కన్జ్యూమర్ మైండ్ సెట్ మారిందనే కదా. అందుకని మార్కెట్ సైజ్ని మనం చూసుకోవాలి. ఓవరాల్ కాన్సెప్ట్లో మనం 100% ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. చీప్ అనే ఎప్పుడూ యూజ్ చేయకూడదు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా చీప్ అన్న పదాన్ని యూజ్ చేసి చాలా నష్టాలు చూసాయి. సో ఆల్వేస్ సజెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్. ఎందుకు అంటే ఈ 250 రూపీస్ 300 రూపీస్కి 10 రూపీస్ 20 రూపీస్కి మధ్యలో ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్ ఉంది. మధ్యలో కొన్ని రకాల కన్జ్యూమర్స్ ఉన్నారు. దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ 100 రూపీస్ ఆన్ ఏ కాఫీ. ఇట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. ఒక క్లయింట్ వచ్చాడు, తీసుకొచ్చి కాఫీ షాప్లో కూర్చోబెట్టాలి. లేదు వాళ్ళే ఏదో ఆఫీస్ వర్కో లేదంటే క్లాస్ రూమ్ వర్కో ఏదో చేసుకోవాలి. దే వాంట్ టు సిట్ అండ్ వర్క్ ఎట్ ద కాఫీ షాప్. సో ఆ 100 రూపీస్ కన్జ్యూమర్స్ ఇంకా మనకి ఇండియాలో అన్టాప్డ్ మార్కెట్ కాఫీ షాప్ సెగ్మెంట్ వరకు వచ్చేసరికి ఇఫ్ వి గో విత్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది మన యూనిక్ సెల్లింగ్ పాయింట్లో కనుక చూపించగలిగితే, యూఎస్పీ ఇస్ నథింగ్ బట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. బడ్జెట్ ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ని మనం చూపించగలిగితే కన్జ్యూమర్స్ ఎక్కువగా ఈ ప్రోడక్ట్కి లేదంటే ఈ మోడల్కి అట్రాక్ట్ అవుతారు. సో ఈ యూఎస్పీని 100% మనం ఫాలో అవ్వాలి. దీన్ని మనం ఎక్కువగా ప్రజెంట్ చేయాలి. వచ్చే కస్టమర్కి లాయల్టీ ప్రోగ్రామ్స్, క్యాష్ కూపన్స్, లేదంటే ప్రీపెయిడ్ కాఫీ కార్డ్స్, ఏదో రకంగా మనం అప్లిఫ్ట్ చేస్తూనే ఉండాలి ఈ మోడల్ని. అండ్ యూఎస్పీని ఎప్పుడైతే హైలైట్ చేస్తామో మోడల్ బాగా క్లిక్ అవుతుంది. అండ్ ఇందులో ఉండే మేజర్ ఛాలెంజెస్ ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ కాంపిటీషన్. ఎగ్జిస్టింగ్ కార్పొరేట్ చైన్స్, కొత్త కాఫీ షాపులు వస్తూనే ఉంటాయి. వాడిని అమ్మల్ని మనం ఆపలేం. సో ఆ కాంపిటేటివ్ అనాలిసిస్ ఏంటో మనం చేసుకోవాలి. ఒక లొకేషన్లో పెట్టామంటే అందులో ఉండే ఛాలెంజెస్, నిజంగా మోడల్ వర్కౌట్ అవుతుందా లేదా, లొకేషన్ తగ్గట్టు కాంపిటేటివ్ అనాలిసిస్ చేసుకోవాలి. 2 ప్రైస్ సెన్సిటివిటీ. ఇది మనకి ఇండియాలో ఎప్పుడూ ఉండేది. మన ఇండియన్ కన్జ్యూమర్స్ ప్రైస్ సెన్సిటివిటీలో ఉంటారు. అంటే మరీ తక్కువైనా కొనరు, మరీ ఎక్కువైనా కొనరు అన్నట్టు ఉంటుంది. ఆ ప్రైస్ సెన్సిటివిటీ పాయింట్ని కూడా మనం మన ఛాలెంజెస్లో కన్జ్యూమ్ చేసుకోవాలి. 3 ఈ కాఫీ కానీ లేదంటే రా మెటీరియల్స్ తాలూకా రేట్స్ కానీ మారుతూ ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక మంత్ ఒకలాగా, ఒక మంత్ ఒకలా ఉంటాయి. సో రెగ్యులర్గా న్యాచురల్గా తక్కువ కాస్ట్కి మనం ఒక 3 monthsకి 6 monthsకి కాఫీ సప్లైస్ కానీ, షుగర్ సప్లైస్ కానీ, లేదంటే రా మెటీరియల్, ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని కన్జ్యూమ్ చేసుకొని సేవ్ చేసుకోగలిగితే మనకి ప్రైసింగ్లో ఉండే అప్ అండ్ డౌన్స్ మన కాఫీలో చూపించాల్సిన అవసరం లేదు. సో ఆ డిఫరెంట్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేస్తూ మోడల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఫైనల్లీ ఎక్స్పాన్షన్. ఫస్ట్ ఎప్పుడూ కూడా ఒక్క లొకేషన్, ఒక్క సిటీ, ఎప్పుడు పైలట్ ఇదే రన్ చేయాలి. మీ దగ్గర 100 కోట్లు ఉన్నంత మాత్రాన 5 కాఫీ షాప్లు ఒకేసారి ఓపెన్ చేయొద్దు, క్లిక్ అవ్వవు. ముందు అసలు ఒక మోడల్లో 1 year మీరు కూర్చుంటే తప్ప అందులో సాధక బాధకాలు ఏంటో తెలియవు. ఫస్ట్ 1 location 1 city, తర్వాత 1 cityలో ఇఫ్ పాసిబుల్ ఒక 5 లొకేషన్స్. వీటిల్లో కూడా బాగానే రెవెన్యూ ఉందనుకున్నప్పుడు నెలగా సిటీ బై సిటీ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ లేదంటే ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని మీరే విడివిడిగా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా ఒక లొకేషన్లో ఒక సిటీతోనే మన ఎక్స్పాన్షన్ మోడల్ స్టార్ట్ చేసుకోవాలి. అట్ ఏ టైం చేసేసినా మీరు హ్యాండిల్ చేయలేరు, ఫ్రాంచైజ్లో ఇచ్చినా కూడా మీరు హ్యాండిల్ చేయలేరు. సో ఆ ఒక్క పాయింట్ చూసుకోండి. ఫైనల్లీ ఒక కంక్లూజన్ ఏంటి అంటే ఈ ఓవరాల్ ఐడియాకి బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ పెడుతున్నాం. మన కాఫీ రేంజ్ వచ్చేసి 100 రూపీస్, మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 30 lakh నుంచి 40 lakh, మనకి బ్రేక్ ఈవెన్స్ 18 to 24 months అవుతాయి. దీని మీద 100% మార్జిన్స్. అంటే మీరు రూపాయికి తయారు చేసేది 2 రూపాయలకి కాఫీ సెల్ అవుతుంది. ఈ 5 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని ఒకసారి బ్యాక్వర్డ్కి వెళ్ళి కావాల్సిన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు నిజంగా మీ లొకేషన్లో తక్కువ శ్రమతో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ ఓపెన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే మార్నింగ్ 3కో 4కో లేవాలి, బ్యాటర్స్ ప్రిపేర్ చేయాలి, చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చాలా పెద్ద కిచెన్ ఉండాలి, చాలామంది కుక్స్ ఉండాలి, చాలామంది హెల్పర్స్ ఉండాలి. బట్ కాఫీ షాప్కి ఇది ఏమీ అక్కర్లేదు.
మీరు రెస్టారెంట్ మార్నింగ్ 4కి 5కి ఓపెన్ చేసినా నైట్ 10, 11, 12 వరకు ఇంకా వర్క్ చేస్తూనే ఉండాలి. కాఫీ షాప్కి హడావిడి లేదు. నీట్గా ఇంటీరియర్ సెటరేట్ చేసుకుంటాం, కిచెన్ సెటప్ చేసుకుంటాం. 2 లేదా 3 సర్వింగ్ స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్ ఉంటే సరిపోతుంది. ఒక మేనేజర్ ఉంటే సరిపోతుంది బిల్ చేసుకోవడానికి. ప్రీ బిల్లింగే అవుతుంది. ఎప్పటికప్పుడు టేబుల్స్, ఫ్లోర్ నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తూ అడ్వాన్స్డ్ బిల్లింగ్తో మార్నింగ్ 10:30, 11కి ఓపెన్ చేసుకున్న ఈవినింగ్ 9 వరకు క్లోజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇందులో హడిల్ తక్కువ, ఒక పాష్ మెంటాలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కన్జ్యూమర్ మైండ్ సెట్, డెమోగ్రాఫిక్స్ చూసుకుంటే ఒక సెర్టైన్ పీపుల్ మాత్రమే కాఫీ షాప్ని ఎఫోర్డ్ చేస్తారు. సో ఆ కన్జ్యూమర్స్ని మనం ఫోకస్ చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా డైలీ వర్క్ ఏమీ ఉండదు. మనం ఆ లొకేషన్స్ని, టేస్ట్ని, స్టాఫ్ని మానిటర్ చేసుకోగలిగితే బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ మీరు అనుకున్న లొకేషన్లో 100% క్లిక్ అవుతుంది. ఇందులో ఏ డౌట్ లేదు. ఇన్ కేస్ మీకు ఇందులో ప్రాపర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, మీ లొకేషన్లో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ కాఫీ షాప్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కన్సల్టేషన్ మేము అందరికీ ఫ్రీగా ఇస్తాం. బేస్డ్ ఆన్ యువర్ ఐడియా, బేస్డ్ ఆన్ యువర్ మోడల్, మేము ఫర్దర్గా మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా జనరేట్ చేస్తాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కొత్త బిజినెస్ లేదా స్టార్ట్అప్ మొదలు పెడితే advise them to approach Academy of Startups. For more valuable informative videos about the startups, business and innovations, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.